క్రింది వివరాల నుండి విజయ్ ఖాతాను తయారు చేయండి. 2020 మార్చి 1వ తారీఖు విజయ్ నుండి కొనుగోళ్లు 5,000 రూపాయలు. 2020 మార్చి 5వ తారీఖు విజయ్కి అమ్మకాలు 10,000 రూపాయలు. 2020 మార్చి 10వ తారీఖు విజయ్ నుండి వచ్చిన చెక్కు 7,000 రూపాయలు. 2020 మార్చి 15వ తారీఖు విజయ్కి వాపసు చేసిన సరుకు 500 రూపాయలు. 2020 మార్చి 20వ తారీఖు విజయ్ నుండి కొనుగోలు 3,000 రూపాయలు. 2020 మార్చి 30వ తారీఖు విజయ్కి చెల్లించిన నగదు 2,000 రూపాయలు. వ్యక్తిగత ఖాతా సూత్రం: ప్రయోజనం పొందే వ్యక్తి ఖాతాను డెబిట్ చేయాలి, ప్రయోజనం ఇచ్చే వ్యక్తి ఖాతాను క్రెడిట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పట్టికను తేదీ వివరాలు, జేఎఫ్ నెంబర్, మొత్తం రూపాయలు, అలాగే తేదీ వివరాలు, జేఎఫ్ నెంబర్, మొత్తం రూపాయలు, ఇలా టేబుల్ తయారు చేసుకోవాలి. మొదటిది 2020 మార్చి 1 అని తేదీలో రాసుకుని బై కొనుగోలు ఖాతా అని వివరాలు రాసి మొత్తం రూపాయల్లో 5,000 రూపాయలు నమోదు చేసుకోవాలి. అలాగే రెండవది 2020 మార్చి 5వ తారీఖు విజయ్ అమ్మిన సరుకు 10,000 రూపాయలు. దీన్ని డెబిట్ వైపున తేదీలో 2020 మార్చి 5వ తారీఖు అని రాసుకుని వివరాల్లో 2 అమ్మకాలు అని రాసి మొత్తం రూపాయల్లో 10,000 నమోదు చేసుకోవాలి. మూడవది మార్చి 10 విజయ్ నుండి వచ్చిన చెక్కు 7,000 రూపాయలు. దీన్ని క్రెడిట్ వైపున తేదీలో 2020 మార్చి 10వ తారీఖు అని రాసుకుని బై బ్యాంకు ఖాతా అని రాసుకుని 7,000ని నమోదు చేసుకోవాలి. అలాగే 2020 మార్చి 15వ తారీఖు విజయ్కి వాపసు చేసిన సరుకు 500 రూపాయలు. దీన్ని కొనుగోలు వాపసుల కింద రాసుకోవాలి. కాబట్టి కొనుగోలు క్రెడిట్ సైడ్ ఉన్నాయి కాబట్టి డెబిట్స్ వైపున మార్చ్ 15వ తారీఖు అని రాసుకుని 2 కొనుగోలు వాపసులు అని 500 రూపాయలని డెబిట్ వైపు నమోదు చేసుకోవాలి. 2020 మార్చి 20వ తారీఖు విజయ్ నుండి కొనుగోలు 3,000 రూపాయలు. దీన్ని బై కొనుగోలు ఖాతా 3,000 రూపాయలు రాసుకోవాలి. అలాగే 2020 మార్చి 30వ తారీఖు విజయ్కి చెల్లించిన నగదు 2,000 రూపాయలు. నగదు వస్తుంది కాబట్టి డెబిట్ వైపున 2 నగదు ఖాతా అని రాసుకుని 2,000 రూపాయలు నమోదు చేసుకోవాలి. క్రెడిట్ వైపున మొత్తాలను కూడుకుంటే 5,000, 7,000, 3,000, 15,000 రూపాయలు. అలాగే డెబిట్ వైపున 12,500 రూపాయలు వచ్చాయి. ఆ 15,000 నుంచి 12,500 ఇస్తే 2,500ని 2 తేల్చి నిల్వ అని రాసుకోవాలి. ఈ విధంగా విజయ్ ఖాతాను తయారు చేసుకోవాలి. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వినండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. క్రింది వివరాల నుండి విజయ్ వ్యక్తిగత ఖాతాను తయారు చేయండి. విజయ్ ఖాతాను తయారు చేయండి. కింది వివరాలు ఇచ్చారు, దానికి మనం విజయ్ ఖాతాను తయారు చేయాలి. 2020 మార్చి 1వ తారీఖు విజయ్ నుండి కొనుగోలు చేసిన సరుకు 5,000 రూపాయలు. అలాగే మార్చి 5వ తారీఖు విజయ్కి అమ్మిన సరుకు 10,000 రూపాయలు. మార్చి 10వ తారీఖు విజయ్ నుండి వచ్చిన చెక్కు 7,000 రూపాయలు. మార్చి 15వ తారీఖు విజయ్కి వాపసు చేసిన సరుకు 500 రూపాయలు. మార్చి 20వ తారీఖు విజయ్ నుండి కొనుగోలు చేసిన సరుకు 3,000 రూపాయలు. మార్చి 30వ తారీఖు విజయ్కు చెల్లించిన నగదు 2,000 రూపాయలు. ఈ వివరాలను బట్టి మనం విజయ్ ఖాతాను తయారు చేయాలి. వ్యక్తిగత ఖాతా సూత్రము మనకి తెలిసిందే కదా. ప్రయోజనం పొందేవారి ఖాతాను డెబిట్ చేయాలి, ప్రయోజనం ఇచ్చేవారి ఖాతాను క్రెడిట్ చేయాలి. వ్యక్తిగత ఖాతా సూత్రం: ప్రయోజనం పొందేవారి ఖాతాను డెబిట్ చేయాలి, ప్రయోజనం ఇచ్చేవారి ఖాతాను క్రెడిట్ చేయాలి. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా ఈ సూత్రాన్ని. ఇప్పుడు లెక్క చేసేటప్పుడు మనము పట్టికను తయారు చేసుకోవాలి. అది ఎలా రాయాలంటే తేదీ వివరాలు, జేఎఫ్ నెంబర్, మొత్తం రూపాయలు. అలాగే తేదీ వివరాలు, జేఎఫ్ నెంబర్, మొత్తం రూపాయలు. ఎడమ చేతి వైపున డెబిట్ అని, కుడి చేతి వైపున క్రెడిట్ అని రాసుకోవాలి. హెడ్డింగ్: విజయ్ ఖాతా. ఎడమ చేతి వైపున
తేదీ వివరాలు జేఎఫ్ నెంబర్ మొత్తం రూపాయలు. అలాగే క్రెడిట్ వైపు తేదీ వివరాలు జేఎఫ్ నెంబర్ మొత్తం రూపాయలు. మొదటిది 2020 మార్చి 1వ తారీఖు విజయ్ నుండి కొనుగోళ్ళు 5,000 రూపాయలు. దీనికి విజయ్ ఖాతాలో బై కొనుగోళ్ళు తేదీలో 2020 మార్చి 1వ తారీఖు అని రాసి బై కొనుగోళ్ళు మొత్తం రూపాయలు 5,000 రూపాయలని రాసుకోవాలి. 2020 మార్చి 5వ తారీఖు విజయ్కి అమ్మకాలు 10,000 రూపాయలు. దీనిని విజయ్ ఖాతాలో మనం డెబిట్ వైపున ఎడమ చేతి వైపున అంటే డెబిట్ వైపున తేదీలో 2020 మార్చి 5వ తారీఖున రాసుకుని వివరాల్లో 2 అమ్మకాల ఖాతా అని మొత్తం రూపాయలు 10,000 రూపాయలని నమోదు చేసుకోవాలి. ఒకసారి మనం సూత్రాన్ని పరిశీలిద్దాం. మార్చి 1వ తారీఖు దీనిలో విజయ్ నుండి కొనుగోళ్ళు 5,000 రూపాయలు అని ఉంది. విజయ్ నుండి కొనుగోలు అంటే విజయ్ కొనుగోలు చేశాడని అర్థం. విజయ్ కొనుగోలు చేస్తుంటే డబ్బు లేదా ప్రయోజనం బయటికి వెళ్తుంది అని అర్థం. ప్రయోజనం పొందితే డెబిట్, ప్రయోజనం ఇస్తే క్రెడిట్. ఓకేనా? ఇప్పుడు కొనుగోలు చేసే సరుకుని ప్రయోజనం ఇస్తున్నట్టు అర్థం కాబట్టి క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. బై కొనుగోళ్ళు అని రాసాం. ఓకేనా? 2020 మార్చి 10వ తారీఖున విజయ్ నుండి వచ్చిన చెక్కు 7,000 రూపాయలు. దీనిని విజయ్ ఖాతాలో బై బ్యాంకు ఖాతా అని రాసుకోవాలి. తేదీలో 2020 మార్చి 10వ తారీఖున రాసుకుని వివరాలను బై బ్యాంకు ఖాతా, చెక్కు కాబట్టి బ్యాంకు ఖాతా అని రాసి 7,000 రూపాయలను మొత్తం రూపాయల్లో నమోదు చేసుకోవాలి. 2020 మార్చి 15వ తారీఖు విజయ్కి వాపస్ చేసిన సరుకు 500 రూపాయలు. దీనిని కొనుగోలు వాపసుల కింద నమోదు చేసుకోవాలి. కాబట్టి కొనుగోలు క్రెడిట్ సైడ్ రాసాం కాబట్టి డెబిట్ వైపున అంటే ఆపోజిట్ వైపున తేదీలో 2020 మార్చి 15వ తారీఖున రాసుకుని 2 కొనుగోలు వాపసులు ఖాతా అని వివరాల్లో రాసి మొత్తం రూపాయల్లో 500 నమోదు చేసుకోవాలి. 2020 మార్చి 20వ తారీఖు విజయ్ నుండి కొనుగోళ్ళు 3,000 రూపాయలు. విజయ్ కొనుగోలు చేశాడు కాబట్టి విజయ్ ఖాతాలో తేదీలో 2020 మార్చి 20 అని క్రెడిట్ సైడ్ రాసుకుని బై కొనుగోళ్ళు అని నమోదు చేసుకునే వివరాల్లో మొత్తం రూపాయలు 3,000 రూపాయలని నమోదు చేసుకోవాలి. మరొకసారి తేదీలో 2020 మార్చి 20 వివరాల్లో బై కొనుగోళ్ళు లేదా బై కొనుగోళ్ళు ఖాతా అని రాసుకుని మొత్తం రూపాయలు 3,000 రూపాయలని నమోదు చేసుకోవాలి. ఓకేనా? లాస్ట్ది ఆఖరిది 2020 మార్చి 30వ తారీఖు విజయ్కి చెల్లించిన నగదు 2,000 రూపాయలు. నగదు వచ్చింది కాబట్టి విజయ్ ఖాతాలో డెబిట్ సైడ్న తేదీలో 2020 మార్చి 30 అని రాసుకుని 2 నగదు ఖాతా అని రాసి మొత్తం రూపాయలు 2,000 రూపాయలని నమోదు చేసుకోవాలి. క్రెడిట్ సైడ్న మనకి విజయ్ ఖాతాలో కొనుగోళ్ళు 5,000 రూపాయలు, తర్వాత బ్యాంకు ఖాతా అని 7,000 రూపాయలు, అలాగే మూడవది కొనుగోళ్ళు అని 3,000 రూపాయలు వచ్చాయి. మొత్తం కలిపితే 15,000 రూపాయలు. విజయ్ ఖాతాలో డెబిట్ వైపున ఉన్న 3 మొత్తాలు అమ్మకాలు, కొనుగోలు వాపసులు, నగదు ఈ 3 కలిపితే 12,500. అలాగే క్రెడిట్ సైడ్న 15,000 రూపాయలు వచ్చాయి. ఇటువైపున 12,500 వచ్చాయి.
15,000 నుంచి 12,500 తీసివేస్తే 2,500 రూపాయలని డెబిట్ వైపున 2020 మార్చ్ 31 తారీఖున రాసుకుని టు తేల్చిన నిల్వ అని రాసి వివరాల్లో మొత్తం రూపాయలు 2,500 రాసుకుని నమోదు చేయాలి. రెండు వైపులన 15,000 రూపాయలు 15,000 రూపాయలు బ్యాలెన్స్ సరిపోతుంది. అలాగే ఆ మనకు 2020 లేదా 2020 4వ నెల ఏప్రిల్ 1వ తారీఖున రాసుకుని బై తెచ్చిన నిల్వ అని 2,500 రూపాయలు నమోదు చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్.